తండ గ్రామ ప్రజలకు నమస్కారము. నేను ఇక్కడ సర్పంచి అభ్యర్థిగా ఇప్పుడు పోటీలో ఉన్నాను. నేను ఇంతకుముందు 2006లో సర్పంచ్గా చేసినాను. ఆ రోజుల్లో పింఛన్ లేని వాళ్ళకు పింఛన్లు చేయించాను. అప్పట్లో 275 రూపాయలు ఉండే, ఆడికెళ్ళి 200 అయింది. అది కంటిన్యం ఎవరికైతే లేరో వాళ్ళకి అందరికీ పింఛన్లు కంటిన్యూగా చేయించాను. ఇంద్రమ్మ ఇండ్లని ఉండే ఆ రోజుల్లో నేను చాలామందికి ఆ విధంగా కూడా ఇండ్లు ఇప్పించే దాంట్లో ముందున్న మా గ్రామ పంచాయతీ తరపున ఉమ్మడి సల్లంపల్లి జీపీ ఉండే అప్పుడు. ఇప్పుడు దొరితండ గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. దాని తర్వాత ఒకసారి నా తర్వాత మళ్ళీ సల్లంపల్లికి వేరే సర్పంచ్ చేశాము. ఆయన కూడా ఏం డెవలప్ చేయలేకపోయిండు. మళ్ళీ నెక్స్ట్ గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డాక ఇక్కడ ఎన్కితండ సర్పంచ్ అయిండు. అతను కూడా ఏం చేయలేకపోయిండు. ఎంపీపీ అయిండు. ఆయన మా ఊరు ఎంపీటీసీ, అక్కడికి వెళ్ళి ఎంపీటీసీ అయిండు, ఎంపీపీ అయిండు. అయినా అది కూడా ఏమీ డెవలప్మెంట్ చేయలేకపోయినారు. మా రోడ్లు చూస్తేనంటే ఎక్కడంటే అక్కడ గుంతలు ఉండే, రావడానికి పోవడానికి కూడా ఎవరైనా మా తండకు పిల్లనియాలంటే కూడా భయపడే వాళ్ళు చుట్టాలు. రావడానికి ఘోరంగా ఉంది, అడవిలో ఉంది, మాకు బాట లేదు అని చెప్పి భయపడితే నేను మా తండ వల్ల సహకారంతో, యూత్ సహకారంతో ముందుకెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి కలెక్టర్ గారితో పోయి ఆ రోడ్డు మన బీటీ రోడ్ శాంక్షన్ చేయించి వేపియడం జరిగింది. ఇంకా బీటీ రోడ్ సగంలో ఆగిపోయింది ఎలక్షన్ కోడ్లో. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయినబడి ఆ బీటీ రోడ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంతవరకు కూడా ఐమాక్స్ లైట్ కూడా ఒక గుడి దగ్గర మన ఎంపీ గారి నిధులతో కూడా వేయించినాను. నేను ఎంపీ ఎమ్మెల్యే కాకుండా ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా నేను జనాలే మన పార్టీ అనుకొని, జనాలను నమ్ముకొని నేను ఇంతవరకు పని చేస్తూ ఉన్నాను. ఇంకోటి మాకు ఇక్కడ 718 సర్వే నెంబర్లో మిగులుబడి భూమి ఉంది. 623 ఎకరాలు ఉంది. ఆ భూమికి కానీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు వేసినాక మాకు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ కూడా రావడం జరిగింది. వితౌట్ ఒక కబ్జా చేయలే, మా భూమి లేని పేదోళ్ళకి ఇవ్వాలని చెప్పి అట్లా కేసు ఇవ్వడం జరిగింది. కోర్టుకి వెళ్ళి కూడా తీర్పు మాకు భూమి లేని పేదోళ్ళకు ఇవ్వాలని చెప్పి, పొడు భూమి పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా మాకు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ రావడం జరిగింది. సర్వే చేస్తాము, సర్వే చేసి ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వడం వల్ల వాళ్ళు వచ్చారు, ఇక్కడికి వచ్చి సర్వే చేస్తామని చెప్పి ఇవాళ రేపు అని చెప్పి అది అంతకే కథ ముగిసింది. ఇప్పటికీ 10 నెలలు అవుతుంది. ఇప్పుడు మళ్ళా ఈ ఎలక్షన్ అయిపోయినప్పుడే కోర్టులో మళ్ళీ ఆ ఫైల్ దాఖలు చేయకపోతున్నాము. ఏమైంది అనేది అది తర్వాత ఖచ్చితంగా మా గ్రామ ప్రజలకు, భూమి లేని పేదలకు ఎవరికైనా లేని వారు ఉండకుండా ఆ పారాష్ట్ర భూమి అయితే ఏది ఉంది 718 సర్వే నెంబర్లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము వాళ్ళకి చేసే వరకు నేను పోరాడుతూనే ఉంటా. చిన్న సమస్య ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటాను. నేను ఎప్పటికైనా సావైనా రేవైనా వాళ్ళు ఎక్కడికి ఫోన్ చేసే చిన్న పిల్లాడైనా పిలిస్తే నేను అక్కడికి వెళ్తా. ఏ పంచాయతీ వచ్చినా ఏది వచ్చినా నేను ముందుండి వాళ్ళకి చేస్తా. నా ఎంబడి యూత్ మా గ్రామస్తులు నన్ను సహకరిస్తారు కాబట్టి ఈ గెలుపులో భాగంగా కూడా నాకు భారీ మెజార్టీతో గెలిపించగలుగుతారు వాళ్ళు. అయితే జనరల్గా ఏ గ్రామంలో అయినా సరే యువకులు చాలామంది ఉంటారు. సో మీరు మీ గ్రామ యువకులకు మీరు ఏం చేయాలనుకున్నారు? మీరు మా గ్రామ యువకులకు నేను ఇప్పుడు చిన్నగా చెప్పాలనుకుంటే పెద్దగా చెప్పదలుచుకోలేను. ఇప్పుడు టెంపుల్స్ లేవు మాకు. హనుమాన్ టెంపుల్, శివాలయం లేదు. అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకోటి మా కులదేవత మన శివలాల్ మహారాజ్ అని చెప్పి అది త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాను. నేను గెలిచిన ఎంబడే ఆ టెంపుల్ కూడా కంప్లీట్ చేస్తాను. ఇంకోటి బడికి కూడా గురుకుల ప్రతి సంవత్సరం మాకు ఈ మండలంలోనే 36 మందికి వస్తే ఈసారి మా తండాకు 18 మందికి వచ్చింది 23 మందిలో. నేను అక్కడ మన టీచర్ కొరత ఉండే కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడము, డిఓ గారి దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను ఒక టీచర్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంతకుముందు కూడా నేను ఇక్కడ పిల్లలు బాగా వచ్చిన సంఖ్యతో చైర్స్లు కూడా ఇప్పించడం జరిగింది స్కూల్లో. ఫస్ట్ టైం ఒక ఎంప్లాయర్ కావాలంటే, టేబుల్ కార్డ్ కావాలంటే అది కూడా ఇప్పించడం జరిగింది. నా సేవలు నేను నా సాధ్యమైనంత వరకు నా గ్రామం కోసమే, నా ఊపిరి ఉన్నంత వరకు నేను గ్రామానికే అంకితం చేస్తానని చెప్పి అదొక మనవి.